ఇక్కడ ఇతని ఆలోచన అదే ఉంది. అయితే ఇతను ఎందుకు భయపడ్డాడంటే బూత్ కమిటీ వేస్తారు, వేసాక అక్కడ ఏదో చిన్న గొడవలో ఒక కమిటీ వాడు అరెస్ట్ అవ్వడము, మర్డర్లోను, గంజాయిలోను, మందులోను ఏది దొరుకుతాడు. పేపర్ల హెడ్డింగ్లు ఎట్లా వస్తాయి? జనసేన నాయకుడు ఇప్పుడు మొన్న ఉంది సానుభూతి పరుడు అని కూడా రాయడం బిగించేశారు ఈ మధ్యన. కార్యకర్తని రాశారంటే ఒక అర్థం ఉంది, కానీ వైసీపీ సానుభూతి పరుడు హత్య చేశాడు, తెలుగుదేశం సానుభూతి పరుడు దొమ్మి చేశాడు అని రాసే దరిద్రానికి దిగజారిపోయి. సానుభూతి ఏంది నా బొంద? సానుభూతి పరుడికి కార్యకర్త తేడా ఏంటి? సానుభూతి పరుడు అంటే ఓటేసినోడు అని అర్థం. ఓటేసాడని ఎవరు డిసైడ్ చేస్తున్నాడు? తెలుస్తుంది. కార్యకర్త పోని కాకపోయినా సరే రుద్దేస్తున్నారు. ఒక నేరస్తుని ఏదో ఒక రుద్దేస్తున్నారు. అట్లా జనసేన మీద రుద్దనియకుండా మాకు సంబంధం లేదని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏం చేస్తారు? బూత్ లెవెల్లో కమిటీలు వేయించడం ఇట్లాంటి చేసే అవకాశం ఉంటది తనైతే. ఓవరాల్ గా సంకీర్ణ ప్రభుత్వం కనుక వస్తే పవన్ కింగ్ మేకర్ గా చూడాలి. కింగ్ మేకరే ప్రస్తుతానికి. భవిష్యత్తులో 2029 కింగ్ అవ్వాలని కోరుకుంటాడు. అప్పుడు ఏమంటాడు? ఇండివిజువల్ గా కాదు, అప్పుడు కూటమిగానే తెలుగుదేశాన్ని నాకు మద్దతు ఇవ్వండి అంటాడు. మీ క్రిందసారి మద్దతు సీఎం చేశాను కదా నేను, 2029లో నన్ను సీఎం చేయండి మీరు. ఇప్పుడు మీ పర్సంటేజ్ పరంగా చూస్తే మీకు వచ్చింది 42, మీరు గెలిచింది పర్సంటేజ్ తక్కువ నాకంటే కూడా అంటాడు. అప్పుడు ఖచ్చితంగా అంటే బీజేపీ జనసేన కలిసి ఏమన్నా వ్యూహం రచిస్తాయని ఇద్దరు కలిసి అత్యవసరం వస్తే గనక ఖచ్చితంగా ఇక తెలుగుదేశం డిపెండబుల్ సోర్స్ గానే ఉండాల్సి వస్తుంది. బీజేపీ అధినాయకత్వం ఇన్వాల్వ్ అవుతుంటది, ఎక్కడ ఎప్పుడు చెక్ పెట్టాలో పెడతా ఉంటుంటది. తెలుగుదేశం వాళ్ళని ఇటు చేర్చుకునేటటువంటి ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. సంకీర్ణం రాకూడదని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తుంటారు చంద్రబాబు గారి అభిమానులు, తెలుగుదేశం వాళ్ళు. అంతేకాక ఏదో రకంగా గట్టెక్కుదాం, ఏదో రకంగా గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అయితే ఉండదు. గవర్నమెంట్ ఫామ్ చేయాలి, బాబు గారికి ఫుల్ మెజారిటీ రావాలి, అదే సంకీర్ణం ద్వారా ఫామ్ చేయాలన్న కోరిక ఆశ అయితే ఉండదు టీడీపీకి. రైట్.